రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని బళ్ళు స్థానంలోనే మళ్ళీ ఈ రేషన్ షాపులు పెట్టి పేద ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చారు. అది మీకు కరెక్ట్ గా ఉందా లేదా? చెప్పమ్మా, కరెక్ట్ గా ఎందుకు ఉంది, ఎలా చెప్పండి. అన్ని మా దగ్గరికి వచ్చి రేషన్ డిపోలు అన్ని దగ్గర ఉన్నాయి కాబట్టి మాకు కరెక్ట్ గా ఉన్నాను నేను. మరి జగన్మోహన్ రెడ్డి ఇంటింటికి వచ్చేవారు వ్యాన్లతో, అప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉండేది. మరి టైంకి మరి పనులకు వెళ్ళిపోయి మరి మేము ఉండక ఒక్కొక్కసారి రేషన్ ఆ టైం అయిపోయేది ఇచ్చేవారు కాదు. చాలా ఇబ్బందిగా ఉండేది. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే ఇంత ఖర్చు పెట్టి పెట్టాం ప్రభుత్వానికి, పేద ప్రజలకు అందుబాటులో ఉండేలాగా పెట్టాం మేము. ఆ నిర్ణయాన్ని ఎందుకు సుఖం లేదు, అంతేనా? పెట్టారు కదా, సుఖం లేదు. దేనికి సుఖం లేదమ్మా మీకు? ఏది అందుబాటులో ఉండేది. అంటే ఇంటికి వచ్చియా, ఇంటికి డైరెక్ట్ గా వచ్చేదా, లేదంటే బండిని ఎక్కడైనా పెట్టివారా? బండి పెట్టేవారు, రోడ్డు ఎక్కడ పెట్టేవారు? ఎక్కడ రోడ్డు మీద ఎక్కడ నచ్చితే పెట్టేవారు. అంతేగాని ఇంటింటికి తీసుకొచ్చి ఇచ్చేవారు కాదు. ఓకే. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఇలాగ వాళ్ళు ఏంటంటే కౌంటర్ ఏమిస్తున్నారంటే ఎంత ఖర్చు పెట్టి ప్రభుత్వం తెచ్చి ఇంటింటికి ఇచ్చే బియ్యాన్ని మళ్ళీ రోడ్డు మీదకి మళ్ళీ వచ్చి పేద ప్రజలు ఆ బియ్యం మూటను పట్టుకుని వెళ్తున్నారని చెప్పేసి ఆయన చెప్తున్న మాటమ్మా. మీరైతే ఒప్పుకుంటారు అది ఆ మాట, లేదంటే ఏమంటారు చెప్పండి. బండి దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవడమా ఇష్టమా మీకు? ఇక్కడే బాగుంది కదా. ఓకే అమ్మా, మీరు చెప్పండి అమ్మా. ఏదమ్మా, ఏది షాప్ దగ్గరికి వచ్చి ఎందువల్లమ్మా? సేఫ్టీ కదమ్మా. ఏంటి విషయం చెప్పండి. మీరు ఏంటి కూలి పని చేస్తారా, మీరు లేకపోతే వర్క్ చేస్తారు? ఇంటి పని చేస్తారు. ఇంటి పనిలో ఎప్పుడైనా తీసుకొచ్చాను ఉద్దేశం. పనికి లేట్ అయినా క్వార్టర్ లేట్ అవ్వదు. నేను ముందు ఇక్కడ తీసుకుని అప్పుడు పనికి వెళ్తాను. అలాగమ్మా. అమ్మా మీరేంటమ్మా చెప్పండి. రేషన్ డిపోలు కూడా మంచిదండి. అందరూ స్కూల్కి వెళ్ళి కూడా ఇంటికి వచ్చి తీసుకుంటారు, డిపో దగ్గర తీసుకుంటారు. టైం కూడా వీళ్ళు కరెక్ట్ ఇప్పుతారు. అక్కడ డిపో అక్కడ అనుకోండి, ఎవరు ఎప్పుడు ఉంటున్నారో తెలియట్లేదు. అక్కడ అది ఎక్కడ పెడుతున్నారో తెలియట్లేదు. పాయింట్ ఎక్కడ పెడుతున్నారో వాళ్ళు వెళ్ళడం కూడా కొద్దిగా ఇబ్బంది. ముసలోళ్ళు ఆటోళ్ళు వెళ్ళడం కూడా కొంచెం ఇబ్బంది. ఇప్పుడు ఇదేంటంటే ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చూసారంటే ఖచ్చితంగా ఆయన వచ్చి బండిని ఎక్కడో పెట్టడం, రోడ్డు మీద పెట్టడం, ఈ మండు ఎండ ఎంత ఎండ ఉన్నా సరే వాళ్ళు టైంలో పెట్టి ముసలిని ముత్తగా అనేది కాకుండా లైన్ లో పెట్టి ఇవ్వడం చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చూశారు. అందువల్ల ఇంత ఖర్చు పెట్టి పేద ప్రజలను బాధ పెట్టడం ఆయనకి ఇష్టం లేక మళ్ళీ రేషన్ షాప్ అయితే రాత్రి 6 గంటల తర్వాత చల్లబడిన తర్వాత వచ్చి తీసుకుంటారు అన్న ఆలోచన చేశారు. మీకు బాగుంది కదమ్మా? బాగుంటుందా?